పుస్తక ప్రియులకి, తెలుగు సాహితీ ప్రియులకి నవలలు, కథలు, కవితలు ఆదరణ కోల్పోతున్నాయి అనేటువంటి ఆలోచన వస్తున్నటువంటి దశలో మరుగుపడుతున్నటువంటి నవలల యొక్క ప్రాధాన్యతని మరలా అందరికీ తెలియజేసే విధంగా నవలలో ఉన్నటువంటి ఆ నవ్యత్వం అనేది ఏంటి, కథనం నడిపించే విధానం ఏంటి, చదివే పాఠకుల యొక్క మనసుని హత్తుకునే విధంగా వారి మనసుల్లో నిర్లిప్తమైనటువంటి నిద్రాణమైనటువంటి ఒక తీయని అనుభూతులని మరలా తట్టి తలుచుకునే విధంగా చేసినటువంటి నవల ఆదెల్ల శైలబాల రచించినటువంటి వెన్నెల గోదావరి. ఈ పుస్తకం చదివి ఓ కృష్ణవంశీ నిన్నే పిల్లాడతా, హమ్ ఆప్కే హై కౌన్ దాన్ని తెలుగులో వచ్చినటువంటి ప్రేమాలయం, ఓ బాపు గారి పెళ్లి పుస్తకం, ఇటువంటి భావనలు మరలా ఈ నవల చదివితే తప్పనిసరిగా కదులుతాయి. వెన్నెల్లో గోదావరి నవల గురించి చెప్పడానికి ఇంతకన్నా సరైనటువంటి స్థలం వేరేది ఉండదు. కుమార్ తన ప్రేమని వ్యక్తపరిచాడా లేదా, మగవాడికి ప్రేమించడం తెలుసు కానీ ప్రేమను వ్యక్తపరచడం తెలియదు అని ఈ నవలలో శైలి యొక్క అభిప్రాయం. అసలు ప్రేమ ఏ రకంగా పుడుతుంది, ప్రేమ యొక్క పునాది ఏ విధంగా ఉంటుంది, ఈ నవల్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. కుమార్ శైల మధ్యనటువంటి స్నేహంగా మొదలైనటువంటి ప్రేమ అది యుక్త వయసు ఇచ్చిన తర్వాత అది ప్రేమగా వాళ్ళు గుర్తించి తెలుసుకుంటారు. శైలకి కాలేజీలో ఒక అబ్బాయి ప్రపోజ్ చేసేటప్పుడు కుమార్ పట్ల తను పెంచుకున్నటువంటి స్నేహం అది ప్రేమ అని తెలుసుకుంటుంది. తర్వాత ఇద్దరి మధ్య ఎడబాటు వస్తుంది. ఈ ప్రేమ కుమార్ ఎలా వ్యక్తపరిచాడు లేదా శైల ఎలా వ్యక్తపరిచాడు, ఈ మధ్య ఇది నాందిగా ప్రారంభమవుతుంది. నవల ప్రారంభంలోనే కేవలం ప్రేమ లేక చదవలేదనే ఉద్దేశంతో శైల అమెరికా నుంచి వెనక్కి రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రేమ పెంచుకోవడము, వ్యక్తపరచడము ఈ రెండు ఈ నవల యొక్క ప్రధానమైనటువంటి అంశాలు. మగవాడికి ప్రేమించడం తెలుసు కానీ వ్యక్తపరచడం కాదు అని శైల అభిప్రాయం. కుమార్ కూడా తన యాంత్రిక జీవనంలో ప్రేమను వ్యక్తపరచడం సరిగా తెలుసుకోలేకపోతాడు. ఆ ప్రేమ లేఖ గురించి, ప్రేమ లేఖ చదవడం గురించి తను ఏ రకంగా బాధపడింది ఈ నవల అంతా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో శైల చాలా ఎక్స్ట్రా చేస్తుంది అనే ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆమె తాలూకు అభిప్రాయం సరైంది అనేది ఈ నవల చివరి మనకు తెలుస్తుంది. కుమార్ తండ్రి తను ఏ రకంగా ప్రేమను వ్యక్తపరచట్లేదు, తన కుమారుడికి ఏం పేరు పెడుతున్నాడు కూడా చెప్పకపోవడం కుమార్ తన తల్లి తాలూకు బాధ నుంచి తెలుసుకుంటాడు. నవల్లో అనేక సంఘటనలు శైలి యొక్క ప్రేమలేఖకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రేమలేఖ రాయాలనేటువంటి ఆలోచన ఉంటారు. ప్రేమ అనేది శారీరకమైనది కాదు అని శైలి యొక్క తాతయ్య అమ్మమ్మల తాలూకా అనుభవాల గురించి, అభిప్రాయాల గురించి ప్రతి పాత్ర కూడా చివరికి కీర్తన అనేటువంటి ఒక పాత్ర ప్రేమ గురించి, కుటుంబంతో పంచుకోవాల్సిన విషయం గురించి, తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేయడం, ఈ అన్ని అంశాలు కూడా చాలా ఆసక్తి కలిగిస్తాయి. సో ప్రతి వ్యక్తి కూడా ప్రేమను పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు, ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంతస్తుని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, హోదాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రేమను ఎందుకు పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అనేది శైలి యొక్క అభిప్రాయం, తన యొక్క సమస్య. ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరికింది ఈ నవలలో ఆదెల్ల శైలబాల చాలా చక్కగా వివరిస్తుంది. ప్రతి క్షణం కూడా కథాంశం తక్కువైనప్పుడు కూడా కథనం చాలా ఆసక్తి కలిగించి ఈ నవల పాఠకుల యొక్క హృదయాన్ని దోచుకుంటుంది. కృష్ణశాస్త్రి అంటాడు, సౌరభము నేల చిందు పుష్పరోజము, చంద్రిక నేల వెదజల్లు చందమామ, ఏల గాడ్పేల విసురు, ఏల సలినంబు పారు, నా హృదయము ఏల ప్రేమింతు నిన్ను, మావి గున్న కొమ్మున మధుమాస వేళ, పల్లవునెక్కి కోయిల పాడుటేల, పరులు తనయించుట కొరకు బ్రతుకు గొడవకో, గానమున రింపక తన బ్రతుకు గడవబోకు అని కృష్ణశాస్త్రి ప్రేమని అతి సహజమైన విషయంగా ఏ రకంగా అయితే శల్యము పారుతుందో, ఏ రకంగా అయితే సౌరభాలని పుష్పాలు వెదజల్లుతాయో అదేవిధంగా ప్రేమను ప్రేమించడం అనేది కూడా మనిషి యొక్క సహజమైనటువంటి అభిప్రాయము, మనిషి యొక్క సహజమైన గుణం. ఆ ప్రేమని తప్పనిసరిగా అందరూ వ్యక్తపరచాలి, ప్రేమను ప్రేమించుకోవాలి. ఈ సంసారమైనటువంటి నావని
ఈ ప్రేమ అనేటువంటి సాగరంలో చివరిదాకా తీసుకురాలి. అది ఈ నవల యొక్క మొత్తం ముఖ్యాంశం. ప్రతి పాఠకుడు కూడా ఈ నవలను చదివి భార్యతో లేదా భర్తతో చదివించి, భార్య అయినట్లయితే భర్తతో చదివించాలా, భర్త అయినట్లయితే భార్య చదివించాలా. జీవితాంతం కూడా ఈ నవలని దగ్గరగా ఉంచుకొని ప్రేమ అనేటువంటి ఈ జీవితాన్ని పండించుకోవాలని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.